పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లు పోలీసులు గుర్తించి వాటిని తిరిగి బాధితులకు అందజేశారు. మొత్తం 1130 మొబైల్ ఫోన్ రికవరీ చేయడంలో రాచకొండ పోలీసులు విజయవంతమయ్యారు. ఈ ఫోన్ల విలువ సుమారు 3.5 కోట్లు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలిపారు. ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, భువనగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా CEIR అనే కేంద్ర ప్రభుత్వ పోర్టల్ సహాయంతో పోలీస్ ఫోన్లు గుర్తించారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లు పోలీసులు బాధితులకు అందజేశారు. మన జవహర్లాల్ PSకి కంప్లైంట్ ఇచ్చాడు. ఫోన్ పోయింది అప్పుడు అది మళ్ళీ దొరుకుతుంది ఫోన్ దొరకడం అదృష్టం. అసలు పోయిన ఫోన్ చాలా మంది ఏంటంటే ఫోన్ పోయిందంటే పోయింది దొరకదని సగం కంప్లైంట్ చేయకుండా కంప్లైంట్ చేయకుండా వెనకాడతాం. కంప్లైంట్ చేయకుండా కంప్లైంట్ ఇస్తే పక్కా దొరుకుతుంది ఫోన్. నా ఫోన్ కూడా పోయింది, కంప్లైంట్ ఇచ్చాను, దొరికింది. మా ఫోన్ అనేది ఫస్ట్ పోతే కంప్లైంట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు దొరుకుతుంది ఎప్పటికన్నా. మన జాగ్రత్తలు మనం పోగొట్టుకుంటున్నాం. ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉంటే పోదు. ఎమ్మటే ఫోన్ పోయిన 10 నిమిషాలలోనే నేను పక్కన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఇన్ని రోజులకి ఈ ఫోన్ దొరకడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక హ్యాండ్ వర్క్ చేస్తున్న వాడికి ఈ ఫోన్ మీద నాకు చాలా ఆధారం. ఇప్పుడున్న సమాజంలో ఈ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఎలాంటి మనీ కన్నా కానీ, ఇటు భార్య పిల్లలు సంసారం కన్నా కానీ ఫోన్ అనేది ప్రతి వాడు లైక్ చేస్తున్నారు. ఈ ఫోను ఇంట్లోంచి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏది మర్చిపోయినా కానీ ఏది మర్చిపోయినా కానీ ఫోన్ అనేది తీసుకుని బయటకు వస్తున్నాడు. ఈ ఫోన్ అనేది ప్రపంచం అంతా కూడా ఈ ఫోన్ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ ఫోన్ ని కార్యక్రమం అనేది ఏంటంటే శరీరంలో ఒక పార్ట్ పోయినట్టు. కాబట్టి ఈ ఫోన్ ని దయచేసి ప్రతి వాళ్ళు కూడా దీన్ని పోకుండా కాపాడుకోవడం మన బాధ్యత. పోయిన వెంటనే ఇది జనరల్ గా ఒక కేసు నేరం జరిగినప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ విక్టిమ్ అక్యూజ్ కనెక్ట్ అయినటువంటి కేసులు ఉంటాయి. బట్ హియర్ దిస్ ఇస్ అ హ్యూజ్ వన్ వేర్ 3.5 crore వర్త్ సెల్ ఫోన్స్ రికవరీ అవ్వడం. అందులోనూ 1130 ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం. మా క్రైమ్ ఆఫీషియల్స్, పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసినందుకు రికవరీ జరిగింది. ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము వాళ్ళని ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడో ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ తెలవడం, వాళ్ళు వేరే సిమ్ కార్డ్ వేసి మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు మాట్లాడి ఈ ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ మీరు ఇవ్వాలంటే చాలామంది వాలంటీర్గా వాళ్ళు మనకు పంపించారు, కొందరు ఇవ్వలేదు. కానీ మేము ఇందాక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దెన్ దే గాట్ దే ఫోన్స్ బ్యాక్. దే ఆర్ నాట్ విక్టిమ్స్, విక్టిమ్స్ నో, దే గెటింగ్ దే ఫోన్స్ బ్యాక్. కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ నో. సో వాళ్ళ ఇంటరాక్షన్లో చూస్తే ఒకరి ఫోన్ 1 year కింద పోయింది, ఒకరి ఫోన్ ఒక 6 months కింద పోయింది, ఒకరి ఫోన్ ఫ్యూ మంత్స్ 2-3 months కింద పోయినాయి ఉన్నాయి. ఈ ఫోన్స్లో ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ నుంచి 706 ఫోన్స్, మల్కాజ్గిరి నుంచి 312 ఫోన్స్ అండ్ భువనగిరి నుంచి 112 ఫోన్స్, 1130 ఫోన్స్ పోయినవి ఈ విధంగా ఉన్నాయి. అయితే పోలీస్ స్టేషన్లో మీరు ఫోన్ పోయిన తర్వాత కంప్లైంట్ చేసినప్పుడు CEIRలో ఎంట్రీ పెట్టినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు మీరు సర్టెన్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్తో పాటు IMEI నంబర్స్ అవన్నీ మీరు ఉండాలి. అవి ఉండడం మూలంగానే దెన్ యూ కెన్ ఎంటర్ ప్రాపర్లీ. ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్లో IMEI నంబర్స్ని ఫోన్లు దొంగతనం చేసినప్పుడు కాకుండా టెర్రరిస్టులు కానీ ఎక్స్ట్రీమిస్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో మేము పర్సూ చేసేవాళ్ళం.
ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆర్డినరీ వ్యక్తులు కూడా దొంగతనం చేయడం మూలంగా ఇవి అల్టిమేట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి వెళ్తున్నాయి. సైబర్ క్రైమ్ చేసిన క్రిమినల్స్తో చేతిలో కానీ, టెర్రరిజం పర్స్పెక్టివ్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ వాడుతున్న ఫోన్స్లు ఇవి ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఎవ్రీ సెల్ ఫోన్ ఓనర్, ఇట్ ఈస్ నాట్ దట్ యూ లాస్ట్ యువర్ ఫోన్, నా ఫోన్ నేను పొడగొట్టుకున్నాను అనే ఎమోషనల్ అటాచ్మెంట్ బాగా ఉంటుంది. కానీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఆల్సో. Cell phone, we recovered so many cell phones because we are considering in these phones at least ఒక 30% అన్న అటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ చేతిలో వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో ఇవి కాకుండా ఉండాలంటే మీరు ఎక్కడ ఎవరైనా వచ్చి అంటే బోత్ డిమాండ్ సప్లై రెండిట్లో మనం ఈక్వల్గా కంట్రోల్ చేసినప్పుడే ఇటువంటిది దొంగతనం జరగకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ యూ గో అండ్ బై ఇన్ షాండీస్లో వీక్లీ మార్కెట్స్లో పోయి కొంటున్నారు సెల్ ఫోన్స్. అతను ఎవరో ఏదో ఊరు నుంచి వచ్చాను వెళ్ళాలి అమ్మాలి అన్నప్పుడు కొనేస్తున్నారు. బికాస్ 1,000 rupees, I mean 10,000 rupees సెల్ ఫోన్ యూ గెటింగ్ ఫర్ 1,000 rupees అంటే యూ షుడ్ నాట్ బై ఇట్ బికాస్ నో లంచ్ ఇస్ ఫ్రీ అండ్ నో వన్ విల్ సెల్ యూ సో చీప్ వే. సో దాంట్లో ఏదో ఉంటుంది. యూ మస్ట్ ఇన్ఫార్మ్ ద పోలీస్. You must come out of the greediness of getting a phone for a cheaper rate. That may be used by some terrorists. That might have been used by some cybercrime criminal. That must have been used by some drug peddler. Maybe any other murder case లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఉన్నట్టు కనెక్టివిటీ ఉన్న ఫోన్ కూడా మీకు అమ్మొచ్చు. కాబట్టి అట్లా అన్నోన్ పీపుల్ను మీకు ఫోన్ అమ్మడానికి ఎక్కడైనా ఆఫర్ వస్తే కైండ్లీ డోంట్ బై ఇట్.